నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని గోపాల్పురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో అండర్ 14 అండ్ 17 జిల్లా స్థాయి ఫుట్బాల్ సెలక్షన్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలను తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 2 స్టేడియంలను మంజూరు చేయించారని చెప్పారు. అలాగే క్రీడాకారులకు కేంద్రంగా తయారు చేస్తామని అన్నారు. క్రీడాకారులకు రవాణా సౌకర్యాలను కూటమి పార్టీల నాయకులతో కలిసి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 2 ఇండోర్ స్టేడియంలు కావాలని అడిగాను. 2 ఒకటి వచ్చి దేవరపల్లిలో సగం ఆగిపోయింది, నాకు ఇది పూర్తవ్వాలి. రెండోది గోపాల్పురంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తాము, అక్కడ దేశవ్యాప్తంగా ఉండే క్రీడాకారులు పిలిపించి అక్కడ క్రీడలు ఆడిస్తుంటాము. నాకు గోపాల్పురంలో ఒక స్టేడియము, దేవరపల్లిలో ఒక స్టేడియం ఉండాలి అని చెప్పాను. ఆ శాంక్షన్ చేసినందుకు ఈ వేదిక సాక్షిగా సోదరుడు రవినాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న 3.5 ఏళ్లలో ఈ 2 స్టేడియంల్ని పూర్తి చేసి గోపాలపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను క్రీడలకి అనువైన ప్రాంతంగా దీన్ని తయారు చేస్తామని తెలియజేస్తూ ఇందాక నేను మాటిస్తున్నాను, నా నియోజకవర్గం వరకు మాత్రం ఇక్కడ నుంచి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత మాది. టికెట్ అంటే ఎక్కువ ఇష్టం. అలా క్రీడల వల్ల రావడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా భయం అనేది ఉండదు. నాకు ధైర్యం ఎదుర్కోగలననే నమ్మకం నా పట్ల నాకుంది. అందుకే ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు జి కృష్ణ, అండ్రు అనిల్, ఉప్పులూరి రాము, జె సువర్ణరాజులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయాల వద్ద అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. స్వామి భక్తులతో పాటు మిగిలిన ప్రజలు కూడా పాల్గొనడంతో ప్రధాన రహదారి కిక్కిరిసింది. సుదూర ప్రాంతాల నుండి కూడా మాలాధారణ చేసుకున్న స్వాములు పాల్గొనగా గురుస్వామి చక్రవర్తుల శేషాచలం పర్యవేక్షించారు. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు మల్లిన అరుణసారథి, కుదుప చక్రపాణి, బూరుపల్లి వెంకన్నలు ఆర్థిక సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇట్లు అఖిల భారత సేవా సంఘం అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేందుకు కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమాలు దోహదపడుతున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం ఈ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ ఆసక్తి నైపుణ్యాలకు అనుగుణంగా సరైన వృత్తి ఎంపిక చేసుకోవడానికి ఈ గైడెన్స్ ఎంతో ఉపయుక్తమని చెప్పారు. మొదటి దశలో ప్రతి పాఠశాలలో కెరీర్ ట్రీ ప్రింటింగ్ చేయించి అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. రెండవ దశలో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించి భవిష్యత్తు కోర్సులపై ఎంపికపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు. మూడవ దశలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా విస్తృతమైన కెరీర్ అవకాశాలపై సమాచారం అందించాలన్నారు. వీటి ద్వారా నవంబర్ 30 నాటికి ప్రతి పాఠశాలలో 15 రోజులకు ఒకసారి కెరీర్ కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. So humanities కావచ్చు, arts కావచ్చు, so different we have a number of options. So అది what we thought at least rather than pressurizing them, అంటే ఒక పిల్లాడికి నువ్వేదో మ్యాథ్స్ బాగా చేస్తున్నావు కాబట్టి గోయింగ్ టు ఐఐటి అని మనం ఇండికేట్ చేయకుండా
ఆ 8th, 9th and 10th క్లాస్ పిల్లలకి జస్ట్ విల్ గివ్ ఎన్ ఇగ్నిషన్. బాబు 10th క్లాస్ తర్వాత ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దట్ ఈస్ లెఫ్ట్ యూ. సో రాదర్ దాన్ ప్రిస్క్రైబింగ్ ఎనీ కెరియర్ ఆప్షన్ టు దెమ్, విల్ ఓన్లీ జస్ట్ షో ఆఫ్, చూపిస్తాం బాబు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు ఏది చూసుకుంటారో అది మీరు మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుని యూ కెన్ యాక్చువల్లీ, లేదా మీ పియర్స్ ఉంటారు, మీ స్కూల్లో ఉన్న సీనియర్స్ ఉంటారు, సో ఆల్రెడీ ఆ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉందని కనుక్కోండి. సో దెన్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సో ఈ కార్యక్రమంలో డిఈఓ షేక్ సలీం బాషా, ఉప విద్యాశాఖ అధికారి బివి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా రావులపాలెంలోని పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి గణపతి హోమం, పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం లక్ష రుద్రాక్ష పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పండితులు ఆ అల్లుడుగానేటువంటి మన అల్లుడుగానేటువంటి రామలింగేశ్వర స్వామి వారికి అక్కడ చక్కగా పుష్పరూపంలో సమర్పిస్తున్నారు. ఈ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తున్నారు? ఇక్కడ సకల విఘ్నోపదాంతి ద్వారా ఎటువంటి విఘ్నములు ఆటంకాలు కలగకుండా చూడమ్మా పార్వతీ తల్లి అని చెప్పి అక్కడ సమస్త విఘ్న నివారణ గురించి అమ్మవారికి. అంతర్వేది లక్ష్మీ నరసింహుని దయవల్ల మొందా తుఫాన్ నుండి పెను విపత్తు తప్పిందనే విశ్వాసంతో ఆలయ ప్రాంగణంలో మంగళవారం మహాశాంతి యాగం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ మహాశాంతి యాగంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఇటీవల సంభవించిన మొంతా తుఫాన్ ప్రభావం ప్రజలపై పడకుండా స్వామివారు కాపాడనే నమ్మకంతో యాగం నిర్వహించామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు సంభవించకుండా కాపాడాలని ప్రార్థించామని అన్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ స్వామివారికి విశ్వక్షేణ పూజ, పంచామృత అభిషేకం, వాస్తు హోమం, మహాశాంతి యాగ క్రతువులు నిర్వహించారు. ఉదయం నైవేద్యం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగంపల్లి శ్రీనివాస కిరణ్ మాట్లాడుతూ మహాశాంతి యాగం విపత్తులు, ఆటంకాల నుండి రక్షణతో పాటు ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం నిర్వహించబడుతుందని వివరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని శాంతి, సంపద, సుఖశాంతుల కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా అంతర్వేది ఆలయ పరిసరాలు ఓం నరసింహాయ నమః నినాదాలతో మారుమోగాయి. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంచాలకులు జి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరులో మంగళవారం పాత్రికేయులకు నిర్వహించిన వార్తా ల్యాబ్ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జర్నలిస్టులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే జర్నలిస్టులు నిత్యం ప్రభుత్వ అధికారులతో, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వివరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. డిస్ట్రిక్ట్ అథారిటీ కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రతి రాష్ట్రానికి వెళ్ళి. ఆఫీసర్ కూడా ఉంటారు, కన్సర్న్ ఆఫీసర్స్ తక్కువ ఉంటారు కాబట్టి రాష్ట్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది పథకాలు ఏమైనా రూపొందించడం. కానీ మీకు ఏ సెక్టర్లో చూసుకున్నా, ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నా, హార్టికల్చర్ తీసుకున్నా, హార్టికల్చర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు. వాటిలో ఉన్న పథకాలన్నీ అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ ప్యూర్ స్టేట్ సబ్జెక్ట్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వడం కానీ ఈ పథకాలు రూపొందించడంలో కానీ భాగస్వామ్యం ఉంటుంది, ప్రధాన భాగస్వామ్యంగా ఉంటుంది. సో ఆ పథకాలని ఇంప్లిమెంట్ చేసి
ఆ పథకాల గురించి అవేర్నెస్ కానీ ఆ పథకాల గురించి లబ్ధిదారులకు ఎలా చేరుకుంటున్నారో అన్నదాని గురించి ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 41 రోజులకు కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 4,22,31,799 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 569 గ్రాముల బంగారం, 7 కేజీల 708 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లు మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. మహిళా విద్యాభివృద్ధి ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యం, తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకు శివారు వాసవి నగర్లో ఘనంగా నిర్వహించిన కులరహిత కార్తీక వన భోజన మహోత్సవం ప్రారంభించి నిర్వాహకులు కొల్లూరిని అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి సతీమణి కృష్ణ తులసి. తణుకులో తండ్రి జ్ఞాపకార్థం 55 మంది నిరుపేదలకు ఉలెన్ బ్లాంకెట్స్ ను అందజేసి ఆదర్శంగా నిలిచిన కుమారుడు నాదెళ్ల ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. గుంతలమయమైన తాడేపల్లిగూడెం నియోజకవర్గ గ్రామీణ రహదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం దేవరపల్లి జెడ్పీ హైస్కూల్లో చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. విద్యార్థుల ఉత్తమ భవిత కోసం కెరీర్ కౌన్సిలింగ్లను నిర్వహించి దిశానిర్దేశం చేయాలి, విద్యాశాఖ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విజయవంతంగా నిర్వహించిన మహాశాంతి యాగం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ద్వారా 41 రోజులకు లభించిన ఆదాయం 4,22,31,000 రూపాయలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు చేకూరనున్న మేలు, ఏలూరులో మీడియా ప్రతినిధులకు హితవు పలికిన విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంచాలకులు సురేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.